జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా జగిత్యాల పొన్నల గార్డెన్ లో నిర్వహించిన చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ సయ్యద్ అఖిల్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకారం సన్మాన సభలో ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గం మార్కెట్ యార్డు అభివృద్ధి కృషి చేయాలని, రైతులు తమ పంటలకు దళారుల వల్ల మోసపోకుండా సరైన ధరలు పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. రైతు సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మార్కెట్ కమిటీలు రైతులకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని వారు అన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు గజంగి నందయ్య, లైబ్రరీ చైర్మన్ దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ల గిరినాభూషణం, అడవాల జ్యోతి, గోలి శ్రీనివాస్, టిపిసిసి సెక్రటరీ బండా శంకర్, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ ఎంసీ చైర్మన్లు కొలుగూరు దామోదరరావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, నక్కల రాధా రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జయరాం, సురేష్, సత్యరెడ్డి, నరేష్, గంగారెడ్డి, రాజన్న, సుర శ్రీనివాస్, పోచయ్య, అంజలి, రాజరెడ్డి, రమేష్, శ్రీకాంత్, జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు రాజేష్, సర్పంచులు, కౌన్సిలర్లు, ఉప సర్పంచులు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. उसे पूरा किसानों को फ़ायदा पहुँचे और जो हमारा देश तरक्की करे, क्योंकि हमारे देश में दो बहुत मायने रखते हैं, एक जवान, दूसरा किसान. अगर हमारे जवान भी वहाँ पे सरहद पे हमारे देश के वास्ते रात दिन जो है सो मेहनत करते हुए हमारे देश की सरहदों पे हिफाजत कर रहे हैं, उस तरीके से हमारे किसान भाई भी అనాజ్ పోతే మెహనత్ करते हैं, उनको सही రైతుల కొరకు ఒక రైతు నాయకుడు ఇవాళ ఏఎంసీ చైర్మన్ అయింది కాబట్టి రైతుల కొరకు అవసరం పడే నకిలీ విత్తనాల నిర్మూలన కానీ, పెస్టిసైడ్ నిర్మూలన కానీ, అట్లాగే ఈ రెండు నిర్మూలించుకుంటూ రైతులకు ఉపయోగపడే అంతర్ పంటలే కాకుండా ఓన్లీ వ్యవసాయం అంటేనే వరి అని కాకుండా మల్టీ పర్పస్లా భూమి నేలను పరీక్షించి అట్టి నేలలో ఏ పండిస్తే గౌరవంగా పండుతుందో దాన్ని వాళ్ళు సైంటిస్టు ద్వారా ప్రతి గ్రామం లోపల ఒక క్యాంప్ పెట్టి వారి డైరెక్టర్ బృందము వారి నాయకత్వం వహించి ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు చేయాల్సిందిగా ఈ సభా వేదికగా వారిని కోరుతున్నాము. గత ప్రభుత్వంలో తాలు తప్ప అని చెప్పి 10 కిలోలు కట్ చేశారు కాంటాలలో. అటువంటి అన్ని అవకతవకలు జరగకుండా చూడాలి. కల్తీ విత్తనాలు కానీ, నాణ్యత గల విత్తనాలు, పెస్టిసైడ్స్ అవన్నీ కూడా రైతులకు సరైన రీతిలో దొరికే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ వేదికపై నుంచి బీఆర్ఎస్ నాయకులకు ఒక హెచ్చరిస్తున్నా. మీరు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ప్రజలకు వస్తాం, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మన మంత్రివర్గంలో మన నర్సరన్న వీళ్ళందరూ ఉంటారు, మన ఎమ్మెల్యే గారు కూడా మంచి గౌరవ పొజిషన్ వస్తుంది, మళ్ళీ ప్రభుత్వం సక్రమంగా ఉంటుందని చెప్పి సలహా తెలియజేస్తూ మరి ఈనాడు మన జగిత్యాల వ్యవసాయ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. పాలకవర్గం అంటే ఇందులో రైతులు, వ్యాపారులు ఇద్దరు కూడా ఉండి రైతులకు అవసరమైనటువంటి గిట్టుబాటు ధరిపించేటువంటి బాధ్యత వారు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మన జగిత్యాల జిల్లా అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి మనం ఏ రైతు సమావేశంలో పాల్గొన్నా మనం స్మరణ చేసుకోవాల్సింది మన గౌరవ గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. నేను ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి స్వీకార సందేశం ఏమనగా, మన ప్రియమైన రైతు సోదరులారా, గౌరవనీయ ప్రజాప్రతినిధులారా, అధికారులారా, నాకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బాధ్యతను నేను గౌరవంగా భావిస్తూ రైతుల సంక్షేమానికి నా మొదటి ప్రాధాన్యత ఇచ్చి తీసుకుంటాను. మన రైతు దేశానికి అన్నదాత, వారి కష్టానికి సరైన ధర, పారదర్శకమైన వ్యాపార విధానం, సకాలంలో చెల్లింపులు అందేలా కృషి చేస్తానని మనవి చేస్తున్నాను. మార్కెట్ యార్డ్లో సౌకర్యాలను మెరుగుపరచడం, కాన్స్టిట్యున్సీలోనే జిల్లాలోనే పెద్ద మార్కెట్ కాబట్టి వాళ్ళు చాలా కష్టపడి పనిచేసేటప్పుడు అవసరం ఎంతైనా ఉంటుంది. నారాయణ రెడ్డి గారు పాలకవర్గం కష్టపడి పనిచేసి మరి ఇంతకుముందు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ పాలకవర్గం చేయనటువంటి గొప్ప పనులు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలకు సపోర్ట్గా
మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు. ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్నారో ఆ రోజే అనుకున్నారు రైతన్నని రాజు చేయాలని చెప్పేసి, మహిళల్ని రాణుల్ని చేయాలని ఎలా అయితే అనుకున్నారో రైతన్నల్ని రాజుల్ని చేయాలని అలాగే అనుకున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉంటారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఒక మాట అన్నారు. ఒక నాయకుడు ఏమన్నారంటే, మేము ఎప్పుడు కూడా గాంధీ భవన్ కూడా చూడలేదని చెప్పినప్పుడు ఆ మాట గుర్తు పెట్టుకొని మొన్న ఒక సభలో ఆ నాయకుడిని గుర్తు చేసుకోవడం జరిగింది. మరొక నాయకుడిని గుర్తు చేసుకోవడం జరిగిందంటే 4 కోట్ల ప్రజల్ని ఎంతగా గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు అనేది ఈ సందర్భంగా తెలియజేయచ్చు. మరి అలాంటి ఒక నాయకుడు మనకి ఇంకా కూడా ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి అందరినీ మనకి ఎట్లాగో మేనిఫెస్టోలో లేనిది కూడా సన్న బియ్యం కూడా మనకి ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క సందర్భంగా అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చేసి నాకు కూడా ఈ సమయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మార్కెట్ కమిటీ ద్వారా దళారుల నుంచి రైతులను కాపాడుకుంటూ మద్దతు ధర అందేలా కృషి చేస్తూ కొత్తగా పాలక వర్గం రైతులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని మేము విశ్వసిస్తూ అలాగే రైతు పక్షపాతిగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు మన జిల్లా మంత్రివర్యులు లక్ష్మణన్న గారికి, అదేవిధంగా మన వ్యవసాయ మ్యాంగో మార్కెట్ని ఎంతగానో అభివృద్ధి చేసి ముందుకి నడిపిస్తున్న మన సంజయ్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి కొత్తగా ఏర్పడిన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన సభకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు వాస్తవంగా గడిచిన 2.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాస్తవంగా నేనైతే గతంలో ఒక 2.5 సంవత్సరాల కంటే ముందు మా ప్రియతమ నాయకులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మా ప్రాంతంలో 2009 నుంచి 2023 వరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వాస్తవంగా ఇలాంటి వడ్ల కొనుగోలు టైం వచ్చిందంటే ఆ కేంద్రాల నుంచి చాలామంది రైతులు అన్నగారికి ఫోన్, సార్ మమ్మల్ని 48, 46, 45 అంటున్నారు, తప్ప తాలు అంటున్నారు, అది కాకుండా లారీలు రావట్లేదని చాలా సందర్భాల్లో వారికి ఫోన్ చేయడం, అనేక ఐకేపీ సెంటర్లు, డిసిఎంఎస్ సెంటర్లు, ప్యాక్ సెంటర్లు వారి నేతృత్వంలో తిరగడం చాలా ఇబ్బందులు గతంలో చూసాం. సంతోషం. ఇవాళ నారాయణ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం కోసం బట్ సంజయ్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో మనం రోజు పేపర్లలో, న్యూస్ ఛానల్స్ అన్నిట్లో చూస్తాం. మరి అంత కష్టపడి ఈరోజు నారాయణ రెడ్డి గారికి ఆ పదవి వచ్చినందుకు గాను మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నారాయణ రెడ్డి గారిని అభినందన తెలుపుదాం. ఇవాళ సభాముఖంగా నేను ఒకటే నారాయణ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నది ఒకటే, ఇవాళ ఒక వ్యక్తి మీ పైన ఎంతో నమ్మకంతో మీకు ఈ పదవి ఇప్పించినప్పుడు దానికి వన్నె తెచ్చే విధంగా దయచేసి మీ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. అన్నిటికంటే కూడా ఈ వ్యవసాయం పైన మనందరం కేంద్రీకృతమై ఉన్నాం కాబట్టి మంచి పేరు తీసుకురావాలి. మీరు సంజయ్ అన్న లాంటి వ్యక్తికి పేరు రావాలి, మంత్రి గారికి పేరు రావాలి, అందరికీ కూడా పేరు రావాలి. ఎందుకనంటే మనకు ఇంత మీకు చేదోడు వాదోడుగా ఉన్న మంత్రి గారు మీకు ఒక ఫోన్ చేస్తే ఎత్తగలుగుతారు, సంజయ్ అన్న ఉన్నారు, ఇంత మంచి అవకాశం రాదు ఎప్పుడు కూడా. సో ఇంత మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని జగిత్యాల మార్కెటే కావచ్చు, వాటిలో కొనుగోలే కావచ్చు, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా మీరు మంత్రి గారితో మాట్లాడి అందరికీ కూడా అందరి అగ్రికల్చర్ ఎవరైతే చేస్తున్న వాళ్ళందరికీ కూడా బాగోని కూడా మీరు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలను ప్రత్యేకంగా ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం నారాయణ రెడ్డి గారికి, అఖిల్ గారికి, కార్యవర్గ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎక్కువ సమయం తీసుకోను, చాలా సమయం అయింది. అదేవిధంగా ఇద్దరు కూడా ఆప్తులు ఇక్కడ ఉన్నారు. 3-4 విషయాలు చెప్తాం. గత 12 సంవత్సరాలుగా నేను రాజకీయాలకు వచ్చినా కానీ మరి పక్క పెద్ద ఎత్తున వ్యవసాయం చేసిన కుటుంబం, భూస్వామ్య కుటుంబం కంటే ఎక్కువ పెద్ద ఎత్తున వ్యవసాయం చేసిన కుటుంబం. 1 ఎకరం కూడా బీడుంచకుండా మా నాన్నగారు 100 ఎకరాలు ఖచ్చితంగా పంటలు పండిస్తాం. మా గ్రామంలో పంటలు
మా మాజీ మార్కెట్ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, అభ్యుదయ రైతు. అంతర్గామలో ఈరోజు కూడా, ఎందుకంటే మ్యాంగో మార్కెట్ కాదు పండ్ల మార్కెట్ కావాలని కోరిందంటే ఒక్కసారి పక్కనే ఉన్న అంతర్గామకు మా సీనన్న లచ్చనప్పుడు రావాలి. అక్కడ డ్రాగన్ ఫ్రూట్ నుంచి మొదలు పెడితే పప్పడి పండ్లు, ప్రతి పంట ప్రతి కూరగాయ పండించే గ్రామం ఈ పక్కనే ఉంటుంది. పూర్తి కలిసిపోయింది. ఇదంతా లింగంపేట, ఆ పక్కన అంతర్గామం, అది నా స్వగ్రామం. సో చిన్ననాటి కూడా వ్యవసాయం చూడడం, అట్లా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పిండు అన్న, వెనుకట ఈ మధ్యలో ట్రాక్టర్లు ఆడదానికి ఉంటుంటే నేను చిన్నప్పుడు అంతరావకంగా చూస్తుంటే ఎట్ల పనులు ఈడికెళ్ళాడికి బోరాలలో వాటిలో పక్కలు నింపుకొని ఈడికి ఆడుకుంటే అత్తిదారులు కుమాస్తాలు నా దాంట్లోకి రా అంటే నా దాంట్లోకి రానగా ఆడికెళ్ళి ఎట్ల పనులే అంతరావకం ఇట్లనే బీటు ఇదే తోవ. సో అప్పటికెళ్ళి కూడా మార్కెట్ వ్యవస్థ కూడా బాగా దగ్గరికి వెళ్ళి కొంచెం చూసినాం. మరి ఈనాడు కాలక్రమేణా మార్పులు వచ్చినాయి, ప్రభుత్వాలు మారినాయి. రైతు బిడ్డ అయిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఇక్కడ సీనియర్ నాయకులు ఒక 20 ఎకరాలు వాలంటరీ ల్యాండ్ మార్కెట్ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ మ్యాంగో మార్కెట్ అని పెట్టారు. అక్కడ ఒక 7-8 వేల SFT షెడ్లు వేసిండ్రు, ఓ గోదాము వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా నాకు అవకాశం వచ్చింది. అప్పుడున్న మార్కెటింగ్ మంత్రి గారిని తీసుకురావడం, కవితమ్మ గారిని తీసుకురావడం, ఆ తర్వాత నాకు అవకాశం ఇచ్చింది. 1,00,000 SFT షెడ్ అక్కడ వేయడం జరిగిందన్న. ఇవాళ 1,00,000 SFT షెడ్ ఆ మార్కెట్లో వేయడం జరిగింది. మా దామోదరరావు గారు మార్కెట్ చైర్మన్గా ఉన్న సందర్భంలో, అదేవిధంగా ఆ తర్వాత మా రవీందర్ రెడ్డి గారితో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు మా మార్కెటింగ్ జేడీ గారు చెప్తారు, రాష్ట్రంలో ఎక్కడ నిధులు వ్యవసాయ మార్కెట్లకు వచ్చే రాలేదు కానీ 1,80,00,000 మొత్తం సీసీ వేసాం, లోపలంతా సీసీ వేసాం, అంటే సిమెంట్ వేయడం జరిగింది. సో వేరే కాడ వచ్చి ఉంటాను. అదేవిధంగా గోదాముల విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 మెట్రిక్ టన్నుల గోదాములు మంజూరైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది జగిత్యాల నియోజకవర్గం. సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు రైతుకు సేవ చేసేటువంటి ఒక అవకాశం ఈరోజు నారాయణ రెడ్డి గారికి రావడం, ఈ ప్రభుత్వం కూడా రైతులు రాజుగా చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి సర్కార్లో వారికి అవకాశం రావడం, రైతులకు సేవ చేసుకునేటువంటి కార్యక్రమం అందుకోవడం అనేది చాలా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నా. దేశానికి పట్టడి అన్నం అందించేటువంటి రైతులకు సేవ చేసుకునే భాగ్యం, ఆ భగవంతుడికి చేసుకునే భాగ్యం కూడా సమానంగానే భావించేటువంటి సందర్భంలో నారాయణ రెడ్డి గారికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. జైత్యాల ప్రాంతంలో అనేక మంది రైతులు, ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, విభిన్నమైనటువంటి వ్యవహార శైలిలో రైతులు ఒకే పంటపైన ఆధారపడకుండా వాణిజ్య పంటలు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో పండించేటువంటి రైతులకు ఆధునికమైనటువంటి పంటలను పండించడంలో ఈ ప్రాంతంలోని పొలాస వ్యవసాయ కేంద్రం ఉన్నటువంటి సందర్భంలో కూడా భూసార పరీక్షలు జరిపి వాటికి అనుగుణంగా రైతులు చైతన్యవంతం చేస్తూ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించే విధంగా ఉండేటువంటి ఏర్పాట్లను నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేయాలని చెప్పిన సందర్భంగా చెబుతూ, మన మార్కెట్ కమిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. మరి అదేవిధంగా రైతుల పక్షాన మీ అందరికీ తెలుసు, ఈరోజు ముఖ్యమంత్రి గారు నిత్యం రైతుల గురించి ఆలోచన చేస్తారు. ఈ ప్రాంతం రైతుల విషయంలో పట్ల గతంలో మీ అందరికీ తెలుసు, 6 నెలలు కష్టపడి పంట పండిస్తే మనం వడ్ల కొనుగోలు కూడా ఎంత పడిగాల్పు కాల్పినాం, ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎంత కష్టాలు ఎదుర్కొన్నాం. ఆడ తప్పాతాలని 4 కిలోల కటింగ్ కానీ, 5 కిలోల కటింగ్ కానీ, 8 కిలోల కటింగ్ కానీ, లేకపోతే రైతుని పిలిచి ఆ మిల్లు అక్కడ సంట్రాతను పోయి నువ్వు పోయి మిల్లుకు పోయి మాట్లాడుకున్నా అనేవాడు. ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు ఆలోచన చేయండి. మనం మార్పు కోరుకొని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పుట్ట 2023 డిసెంబర్ తర్వాత వడ్ల కొనుగోలు సంబంధించిన విషయంలో పుట్ట కష్టపడి రైతు పంట పండిస్తే ఏ రైతు కూడా వడ్ల కటింగ్ లేకుండా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి, సివిల్ సప్లై అధికారులు కానీ, డిఎం కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ అధికారులు సమన్వయం చేసి ప్రతి ఒక్క అధికారు సింగిల్ విండో సొసైటీల ద్వారా కానీ, అదే ఐకేపీ ద్వారా కానీ కొనుగోలు సెంటర్లో పుట్ట అధికార సమన్వయంతో ఏ రైతు కానీ
ఏ మిల్లర్ దగ్గర పోకుండా ఈ రోజు వరకు ఇప్పటి వరకు వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి మరి పెద్ద ఎత్తున వడ్లు ఫీడింగ్ వచ్చింది, పెద్ద ఎత్తున పంట వచ్చింది. మేము మొన్ననే కలెక్టర్ గారితో ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసిన. ఈరోజు సివిల్ సప్లై కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారితో, సివిల్ సప్లై మంత్రి గారితో మాట్లాడిన. మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన విషయంలో కూడా మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి 2400 మద్దతు ధర ఇవాళ మన మొక్కజొన్న సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను అగ్రికల్చర్ మంత్రి గారితో మాట్లాడినా. ఎందుకంటే జిల్లా మంత్రిగా ఇక్కడ రైతన్నుల విషయంలో కానీ ఇక్కడ ప్రజల విషయంలో కానీ నా బాధ్యత. ఒక మాట మాట్లాడినాడు, నేను రాష్ట్రంలో ఇక్కడ పర్మిషన్ ఇవ్వలే, లక్ష్మణ్ కుమార్ ఇప్పుడు కేంద్రంలో కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా లేరు, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, క్యాబినెట్లో ఆమోదం కావాలంటే అన్న ఆమోదం క్యాబినెట్లో లేట్గానే తీసుకున్నాం. తక్షణమే మా జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కోరుట్ల నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున మల్లాపూర్ కానీ, ఇబ్రహీంపట్నం కానీ, మెట్టిపల్లి కానీ, కోరుట్ల కానీ, జగిత్యాల కానీ, ధర్మపురానికి మొక్కజొన్న వచ్చింది. ఈరోజు వరి నుంచి మొక్కజొన్నకు రైతులకు అటువైపు పంట వైపు వెళ్ళింది. కాబట్టి మనం కొనుగోలు చేయాలంటే మా క్యాబినెట్లో ఆమోదం లేట్ అయినప్పటికీ తుమ్మల నాగేశ్వర మంత్రి గారు మన జిల్లా మంత్రిగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారు ప్రత్యేకంగా అక్కడ సెంటర్ల కోసం అనుమతించి మొక్కజొన్న రైతులను కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మా రైతులను మనం చేస్తున్నాం.